తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరతకు కారణం ఏంటి? ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డు ఎక్కాల్సిందేనా? రైతులకు అన్యాయం చేస్తున్నదెవరు? యూరియా కోసం అన్నదాతలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కర్షకుల కష్టాలు ఎవరికి పట్టవా? దేశానికి పల్లెలే పట్టుగుమ్మలు, గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధి. ఇవి తరచూ వినే మాటలు. అయితే గ్రామాల్లో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయానికి సాయం లేకపోతే రైతు పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. పంటలు పండాలంటే ఎరువులు ఎంతో కీలకం. యూరియా, రసాయన మందులు లేకపోతే పంటలు చీడపీడల బారిన పడతాయి. యూరియా లేనిదే పంట ఎదగదు. పెట్టుబడి కూడా రాక కర్షకులు తీవ్ర నష్టపోతారు. తెలుగు రాష్ట్రాలలో లక్షలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారింది. ఏటేటా పెరుగుతోన్న వరి సాగుతో దేశంలో ధాన్యం కొరత తీరుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే యూరియా కొరత వేధిస్తోంది. ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సమస్య జటిలంగా మారుతోంది. దేశంలో సరిపడా యూరియా ఉత్పత్తి లేకపోవడం, విదేశాలపైనే ఆధారపడటం దీనికి ప్రధాన కారణం. వానాకాలానికి ముందే ఉత్పత్తి, పంపిణీపై శ్రద్ధ చూపకపోవటం వల్లే సమస్య ఎదురైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కోసం రైతులు అరిగోసపడుతున్నా నేతలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏప్రిల్, జులై మధ్యలో తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అయితే కేంద్రం పంపించింది కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని అభిప్రాయపడుతున్నారు. మాకు 6 ఎకరాలు నాటేసిన వరి మందు బస్తాలకు 5 రోజులు 6 రోజుల కానీ తిరుగుతాను. లైన్ లో క్యూ కట్టి బస్తాలు లేక మా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు యూరియా బస్తాలు తొందరగా మాకు పంపించగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. తొందరగా మా రైతుల ఇబ్బందులను చూసుకొని కొంచెం మీరు అతి తొందరలో మాకు యూరియాను సేల్ చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికంగా మేము లైన్లో నిలబడాలంటే జనాలలో ఒత్తుకొని జనం నిలబడే 3-4 రోజుల కానీ వరుసగా నిలబడి ఉత్తిగానే వెనుక మరిపోతాను, తిండి తిప్పలు లేకుండా. అతి తొందరలో మీరు కొంచెం దయచేసి ప్రభుత్వం మాకు రైతులకు సహకరించాలి, యూరియా బస్తాలు తొందరగా పంపించగలరనేది మేము కోరుతున్నాం. యూరియా కోసం రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు. పొదస్తమానం పనులు మానుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునే సొసైటీల ఆఫీసుల వద్దకు చేరుకుంటున్నారు. ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్ గా పెడుతున్నారు. వర్షంలో తడుస్తూనే యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారు. తీరా ఒక్కో రైతుకు 1-2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు. సహకార సంఘాల వద్ద రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. చాలీచాలని యూరియా ఏమాత్రం సరిపోదని రైతులంటున్నారు. సరిపడా యూరియా అందించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికీ 4 రోజుల కాంచి యూరియా కోసం తిరుగుతున్నాం. గత ప్రభుత్వంలో మంచిగా దొరికింది. ఈ కాంగ్రెస్ పాలనలో ఇంత మటుకు అసలు యూరియా కాదా ఏది దొరుకుతలేదు. చెప్పులో లైన్లు పెట్టి కూడా తిరిగి చాలా కష్టపడుతున్నాం. వాన పడుతుంటే కూడా లైన్లు ఉండమంటారు, చిట్టీలు రాసిస్తాను. ఇంత మటుకు అసలు ఆ చిట్టీలు కూడా ఇవ్వలేదు, లేదు ఎల్లుండి ఎప్పుడో అప్పుడు ఇస్తామని ఏవో గారు అంటారు. దీనికి ప్రభుత్వం స్పందించి ఎమ్మడే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. యూరియా కొరతతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు. అధిక మొత్తంలో యూరియాను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. యూరియాను ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఓవైపు వ్యవసాయ శాఖ ఆశించిన స్థాయిలో యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో ప్రైవేట్ డీలర్లు భారీగానే దండుకుంటున్నారు. 40 కిలోలు కలిగిన యూరియా బస్తా ధర 267 రూపాయలుండగా సింగిల్ విండోలు, ఆగ్రోస్ అదే ధరకు అమ్ముతున్నారు. కానీ ప్రైవేట్ డీలర్లు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యూరియాను విక్రయించే విషయంలో రైతులకు కొన్ని కండిషన్లు పెడుతున్నట్టు తెలుస్తోంది. యూరియా బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. యూరియా సరఫరా చేయాలని కర్షకులు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. యూరియా లేక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. రైతులను ప్రభుత్వం కష్టాలకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలను నమ్ముకున్న అన్నదాత కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. యూరియా కష్టాలు లేకుండా చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.